ఇంతమంది తండ్రులు ఉన్నారు, నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే మన పిల్లలను మనం ఏ విధంగా పెంచుతున్నాము. నేను స్వీటీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముందే చెప్పాను, స్వీటీ సండే స్కూల్లో ఒక మంచి టీచర్ అని అంటున్నారు. నిజంగానే టీచరే, కానీ అశ్రద్ధ అనేది తల్లిదండ్రులకి పిల్లల మీద మనము చూపించవద్దు. ఎందుకంటే పిల్లలు నేను చెప్పేది ఏంటంటే, దేవుని స్తోత్రంలో చూడండి, మనము దీవించబడి మొత్తం కొమ్ముకుపోయింది, మొత్తం కొట్టుకుపోయింది. ఆఖరికి ఒక పావురాన్ని పంపితే అది ఏం తీసుకొచ్చింది? చూడు, వల్లీవ ఆకు మంటలు తీసుకొచ్చింది. క్రీస్తుకి అది పనివారుగా. అందుకనే ఒక మాట చెప్పి నేను పాస్టర్ గారికి అప్పిస్తాను. చూడండి, మొదటి దినవృత్తాంతము 23వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, వారి ఇరువురిని ప్రేమించిన తండ్రి ఒక మంచి కుమారుని మీరు అనుగ్రహించినందుకే మీ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వారిని దీవించము నాయన. వారి నుండి ఆ కుమారుడిని భయభక్తులుగా పెంచినట్టు నా తండ్రి మంచి జ్ఞానాన్ని, తెలివిని, అన్నిటికన్నా ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమరించి నడిపించమని, ఆశీర్వదించమని, దీవించమని నాయన. ఈ కార్యక్రమం నడిపించిన దైవజనులకి నాయన మీరే ఆశీర్వదించి దీవించమని, సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ఇప్పుడు దినపాల ప్రభని యేసు క్రీస్తు వారి పేరు వేడుకొంటున్నాం తండ్రి. వారిని క్షేమంగా తీసుకొచ్చినందుకు అందరూ దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. కానెన్నడు చేశాడు అజయ, క్రాంతి కుమార్, సరోజమ్మ మాకు మనమడు పుట్టిన వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా ఏం చేయాలి? ఎవరు ఒకసారి దేవునికి స్తోత్రం కదా. ఒక్క మాట బాబుకి వెళ్ళన్నా. ఓకే, దేవునికి ఒక్కొక్కటి మాటలు. ఇక్కడ పుట్టబోము ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలి అని వాక్యంలో మనం చూసాం కదా. తండ్రులారా, ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను. ఆ కోపాన్ని మనం అర్థం చేసుకొని ఏం చేయాలంటే, వాళ్ళకు కోపం తెప్పించే పండు పరిమాణంలో మనం చేయాలి. చేస్తే వాళ్ళకు రోజు కొడుతుంది ఏమన్నా తెలుసా? ఎంత కొట్టుకుంటే శక్తికి నా ముందు నిలబడ్డాడు. చూసినప్పుడు వారిని మనము ఒక బుద్ధిమంతులుగా చేయగలుగుతాం. వారు బుద్ధిమంతులు అవుతారని, వారు మనం సంతోషపరుస్తారని, వారి ఆత్మను మనం పాతాళం నుండి తప్పిస్తామని, వారు మన శిక్ష ద్వారా వారు జ్ఞానవంతులు అవుతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇది అక్షరాల సత్యం. మన బాధ్యతగా ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన పిల్లలు శిక్షించే విషయంలో మన బాధ్యతను తీసుకొని శిక్షించాలి, ప్రేమించాలి. అలా చేసినప్పుడు ఈ 4 విషయాలు మన బిడ్డల జీవితంలోనూ, నూతనంగా పుట్టినటువంటి ఈ కుమారుల విషయంలోనూ దేవుడు కలుగజేస్తాడు. అందరం ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు దాసుడు పాల్గొసాయి గారు ప్రార్థన నడిపిస్తున్నారు. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రాంతి కుమార్ని స్వీటుమని ప్రేమించి ప్రభువా, యేసయ్య చక్కటి కుమారుని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. మొదటిగా ప్రభువా ఇదిగో తండ్రి సారు ప్రభువా, చక్కటి సందేశం, హెచ్చరిక మాటలు ప్రభువా, పిల్లల్ని ఎలా పెంచాలన్నా ప్రభువా, పిల్లల వలన ప్రభువా ఎంత ఘనత, అవమానము ఎలా వస్తుందో, లేక ఘనత ఎలా వస్తుందో, తల్లిదండ్రులను ఎలాగ సంతోషపరుస్తారని లేఖనం ద్వారా. రెండవ విషయం మీ దాసుడు ద్వారా మేము విన్నాము నాయన. దీనికంటే ముఖ్యంగా ప్రభువా ఇదిగో తండ్రి, దేవకుమారమ్మ ఎంతో ప్రార్థన, సంఘ ప్రార్థన, అనేకులు ప్రభు ప్రార్థించిన రీతిగా ప్రభు ఈరోజు తండ్రి చక్కటి కుమారుణ్ణి మీరు ఇచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయం లాంటి జ్ఞానము ప్రభువాని దాసుని బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం. మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ తల్లిదండ్రులు ఈ మాటలు ప్రభు గ్రహించి వారి పిల్లలు అలాగా పెంచలాగన నీ కృపలో వారిని వర్ధిల్లింపు చేయలాగున, శిక్షలోను బోధలోను ప్రభు పెంచలాగా తల్లిదండ్రులు ప్రభు గ్రహించి ముందుకు సాగుట కృప దయచేయమని
ప్రార్థిస్తూ ఇంతవరకు ఈ కోడిని ఈ విధంగా నడిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రీనివాస్ గారు కూడా ముందుకు రావాలి, డాక్టర్ తరుణ్ గారు కూడా ముందుకు రావాలి. సాల్మన్ బాబు గారు మన మధ్యలో ఉన్న సేవకులు, వారు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వ వారిని ఆహ్వానిస్తున్నారు. విల్సన్ రాజ్ ఎక్కడున్నా లోకి రావాల్సిందిగా మనం వేస్తున్నాం. కనెక్షన్ నిలబడతారా? అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ బిడ్డలు బట్టి అందరి చేతుల పైకి స్తోత్రం చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన సమర్పిస్తాం. మహాగణుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమున స్తోత్రాలు ప్రభా. నీ దాసులను ప్రేమించి ప్రభా తండ్రి, వారి జీవితంలో ప్రభా నా తండ్రి వందనాలు స్తోత్రం ప్రభా. ఒక తండ్రి బహుమానాన్ని ప్రభా స్వాస్థాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ స్వాస్థాన్ని ప్రభా ఎలా పెంచాలో ప్రభా, ఎలా ఎదిగిపించాలో సమాజానికి ప్రభా, సంఘానికి, కుటుంబానికి ఎలా గౌరవం తీసుకున్నాలో ప్రభా, నీ దాసులను కాంతులను ప్రభా నాతో మాతో తండ్రి కుటుంబంతో తల్లిదండ్రులతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి దాసులను దీవించండి, ఆశించండి. చిన్న బాబు నా తండ్రి సీయోనుడి ప్రభా మీ హస్తము చాపి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రభా ఆ బాబును అభిషేకించమని యేసు దివ్యనామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదములు కారణభూతులు అయిన దేవా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. క్రాంతి కుమారుని బట్టి వందనాలు, సీటలను బట్టి మీకు వందనాలు ప్రభా. వారి జీవితంలో మరి చేసిన అద్భుతమైన ఈ కార్యమును బట్టి మీకు స్తోత్రం కలుగును గాక. ఈ చక్కని బాబును బట్టి మీకు స్తోత్రం. శ్రీయోనులోని బాబును మీరు ఆశీర్వదించండి, దైవ జ్ఞానము చేత నింపండి. తల్లిదండ్రులు సంతోషపెట్టే బిడ్డగా ఈ కుమారుడును గాక. ఈ బిడ్డకు యేసు నామమున జ్ఞానము కలుగును గాక. మంచి బుద్ధిమంతుడు అవును గాక. దయగల మా తండ్రి నీకు స్తోత్రం, రక్షణ పొందును గాక. ప్రభు ఇతర బట్టి గొప్ప ఆనందం, సంతోషం తల్లిదండ్రులకు, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి బిడ్డ ద్వారా కలుగును కాదని ప్రార్థన చేస్తున్నాం. ఈ బాబుని మీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాం. ఎలా పెంచవలేను మీ దాసులు విలియం గారి ద్వారా మాట్లాడారు, మాతో మాట్లాడినారు. ఈ మాటలు తల్లిదండ్రుల వారి ఉద్యమంలో మా ప్రభావ భద్రపరుచుకొని ఈ బాబును పెంచే కృప, నీ మహిమార్థమై నీ కొరకు పెంచే కృప తల్లిదండ్రులకు అనుగ్రహించండి. ఈ బాబును ఆశీర్వదించు, గొప్ప చేయండి. దీర్ఘాయువు చేత, జ్ఞానం చేత, తెలుపుతేటల చేత, ఆయురారోగ్యాల చేత, ప్రభు పేరు ప్రఖ్యాతుల చేత, సంపద చేత, ఐశ్వర్యం చేత ఈ బాబు దీవించబడును గాక. ప్రభా నేను నామని బిడ్డ మేము దీవిస్తూ ఉన్నాం. సేవలు రోజు దీవించండి. ఈ బాబు ప్రభా ఈ సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, ఇరు కుటుంబాలకు ప్రయోజనకరమైన బిడ్డగా చేయండి. ప్రభా బాబుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అని రుద్రాజు అని పేరు పెడుతున్నాం. అని రుద్రాజు మీరు ఆశీర్వదించి మా ప్రభా జీవ గ్రంథములో బిడ్డ యొక్క నామమును మీరు లిఖించుకొని మహిమను పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
రక్షకుడు యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యుల సహవాసము, కాపుదల, భద్రత, క్షేమము అనిరుద్ధు రాజుకు వారి ఇరు కుటుంబాలకు తోడేది నడిపించను గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కుమారుని తొట్టెలో బరుణ పెట్టించున్నాను. సభలు పాడబడ్డారు నాయకుడు. Lali jo
దేవునికి స్తోత్రం. కొయ్యాడ ఇంటి పేరు కొయ్యాడ వారసుడు అనిరుద్రాజ్. అనిరుద్రాజ్ ANIRUDH చెప్పండి కూడా అనిరుద్రాజ్. దేవుడు సియోనులో నుండి అనిరుద్రాజును దీవించును గాక. ఆమె భోజనాలు నడుస్తున్నాయి. భోజనం చేసేవారు చేయండి, కలిసేవారు కలరండి, ఫోటోలు దిగేవారు దిగండి. ప్రభు వీరిని విడుదల దీవించును గాక. స్పెషల్ పాటలు పాడేవారు వచ్చి పాడనమ్మా. అరే నీ పడతాం సామ్రాజ్ గారు సంధ్యారాన్ని వచ్చి పాడదు. సంధ్యారాగం చూపట్టుచూ పాట సిద్ధంగా ఆశీర్వదకరంగా జరిగించినందుకు వందనాలు తెలుసు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Yes,
ఫౌంటైన్స్ నుంచి బ్రదర్ తిన్నారా? తీసుకోండి, బోట్ తీసుకోండి, ఏమి తిన్నా. వెరీ గుడ్. ప్రెజలా అందరికి కాంతం రాలే? పర్బలా సిస్టర్ ప్రెజలా, స్వప్న ప్రెజలా శాంతమా కూర్చో. ప్రెజలాడమ్మా అందరినీ తీస్తున్నా. తినండి. గుర్తు నువ్వు కూడా వచ్చావని.